హే గాయ్స్, నా పేరు మహేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకు ఫనల్స్ నాకు వర్క్ చేయడం ఆగిపోయినాయో అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. రైట్. సో ఇంకా ఇంపార్టెంట్గా వాటిని రిప్లేస్ చేసింది ఏదో అది కూడా చెప్తాను నేను. రైట్. అండ్ ఒక స్పాయిలర్ గాయ్స్, ఇక్కడ ఇది ఒక న్యూ టూల్ కాదు, యాజ్ యూ కెన్ సీ. అండ్ ఇది ఒక సీక్రెట్ సాఫ్ట్వేర్ కూడా కాదు. ఇది జస్ట్ ఒక హబ్ బేస్ బిజినెస్ మోడల్. ఈ మోడల్కి స్విచ్ అయినాక అన్ని లైటర్గా, కామర్గా, స్టేబుల్గా అనిపించింది నాకు. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. అండ్ గాయస్, మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే నేను మీకు క్లియర్గా నా హబ్ ఎట్లా వర్క్ అవుతుందో అది క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను. వాట్ ఐ యాక్చువల్లీ డూ ఇన్సైడ్ మై హబ్. రైట్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ ప్రాసెస్. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు ఫనల్స్ ఎగ్జాస్టింగ్గా ఉన్నాయని, ఎందుకు చాలామంది ఫనల్స్ యూజ్ చేయట్లేరు ఎందుకని అనిపించవచ్చు మీకు. యూనో, ఫనల్స్ పేపర్ మీద చాలా బాగుంటాయి. యాజ్ యూ కెన్ సీ, పేపర్ మీద చాలా బాగుంటాయి అర్థం చేసుకుంటే. కానీ రియల్ లైఫ్లో అవి కొంచెం కాంప్లికేటెడ్ అనమాట. ఫనల్స్కి కన్సిస్టెంట్ ట్రాఫిక్ కావాలి. క్లిక్స్ ఆగితే అన్నీ ఆగిపోయినట్టే. ఓకే. ఫనల్స్కి కాన్స్టెంట్ యాడ్స్ కూడా కావాలి. మనీ స్పెండ్ చేయడం ఆపితే ఫనల్స్ సైలెంట్గా అయిపోతుంది. అండ్ ఫనల్స్కి కాన్స్టెంట్ ఫిక్సింగ్ అండ్ టెస్టింగ్ కూడా కావాలి. ఒక స్మాల్ చేంజ్ చేస్తే మొత్తం సిస్టమ్ బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్. సో ఇంకా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే గాయస్, ఇక్కడ ట్రాఫిక్ స్టాప్ అయితే ఇన్కమ్ స్టాప్ అనమాట. అది ఫ్రీడమ్ కాదు, అది బిజినెస్ కూడా కాదు. అకార్డింగ్ టు మీ అది ఒక ట్రెడ్మిల్ లాంటిది. మీరు రన్ చేస్తూ ఉంటారు కానీ ముందుకు అస్సలకి మూవ్ అన్నట్టు. సో ట్రెడ్మిల్ విల్ బి వర్కింగ్ ఇన్ ది సేమ్ వే. రైట్. సో అప్పుడే నాకు అర్థమైంది ఇక్కడ ఏదో రాంగ్ ఉందని. వెల్, అప్పుడే నాకు హబ్ అనేది ఇంట్రడ్యూస్ అయింది గాయస్. సో వాట్ ఈజ్ అన్ హబ్? రైట్. హబ్ అంటే ఒక సెంట్రల్ ప్లేస్ అన్నమాట. మీ కాంటెంట్ అన్నీ అక్కడ అప్లోడ్ అయి ఉంటాయి. అండ్ దట్ వుడ్ బి ద ఎండ్. హబ్ వుడ్ బి ద ఎండ్. ఓకే. పీపుల్ మళ్ళీ రిటర్న్ అవుతారు సేమ్ ప్లేస్కి. ట్రస్ట్ అనేది అక్కడ స్లోగా బిల్డ్ అవుతుంది. అండ్ గాయస్, మీ హబ్ డిఫరెంట్ ఫామ్స్లో కూడా ఉండొచ్చు ఇక్కడ. లైక్ ఒక క్రియేటర్ ప్రొఫైల్ అవ్వచ్చు, యాజ్ యూ కెన్ సీ. ఒక ప్రైవేట్ కమ్యూనిటీ అవ్వచ్చు, ఒక సింపుల్ లింక్ ఇన్ బయో అవ్వచ్చు, లింక్ హబ్ కూడా కావచ్చు. అండ్ ఒక కాంటెంట్ లైబ్రరీ ఆర్ వాల్ట్ కూడా కావచ్చు. వాల్ట్ అంటే ఇట్ వుడ్ బి లైక్ హ్యావింగ్ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ రిసోర్సెస్ ఓవర్ దేర్. రైట్. సో షేప్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ, కాన్సెప్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. హబ్ అంటే పేజెస్ గురించి కాదు, ఇట్స్ అబౌట్ ప్రెజెన్స్ గురించి అనమాట. సో పీపుల్ ఒక్కసారి మాత్రమే విజిట్ చేయరు మీ హబ్కి. ఓకే. మళ్ళీ వస్తుంటారు అనమాట టు గెయిన్ సమ్ ఇన్ఫర్మేషన్. మీ కాంటెంట్ అక్కడ గుర్తుపెట్టుకుంటారు అండ్ మీ జర్నీని ఫాలో అవుతారు. అప్పుడే ట్రస్ట్ అనేది ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. అది మొత్తం గేమ్ని చేంజ్ చేస్తుంది. నౌ హియర్ ద క్వశ్చన్ ఈజ్ వై హబ్స్ విన్ ఇన్ 2026. రైట్. సో 2025లో హబ్ బేస్డ్ బిజినెస్ మోడల్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. ఓకే. సో ఇప్పుడు హబ్స్ ఎందుకు బెటర్గా వర్క్ చేస్తున్నాయో కూడా చెప్తాను. ఫస్ట్ థింగ్ ఈజ్ పీపుల్కి ఫెమిలారిటీ కావాలి. పీపుల్ ఫస్ట్ టైం చూసినప్పుడు బై చేయరనమాట, మళ్ళీ చూడాలి వాళ్ళు. అప్పుడే ట్రస్ట్ అనేది పెరుగుతుంది అండ్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ని అప్పుడు బై చేస్తారు. సో హబ్ వల్ల హార్డ్ సెల్లింగ్ లేకుండా మల్టిపుల్ టచ్ పాయింట్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నో ప్రెషర్, జస్ట్ ప్రెజెన్స్ చూపిస్తే చాలు, ఎవ్రీథింగ్ విల్ బి సాల్వ్ వెరీ ఈజీలీ. అదే ట్రస్ట్ని న్యాచురల్గా బిల్డ్ చేస్తుంది అనమాట. రైట్. సెకండ్ చూసుకుంటే ప్లాట్ఫామ్స్ అనేది డెప్త్ని లవ్ చేస్తాయి. సో ఇప్పుడు ప్లాట్ఫామ్స్ క్లిక్ కన్నా డెప్త్ని రివార్డ్ ఎక్కువ చేస్తున్నాయి. రైట్. సో పీపుల్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తే, వాచ్ చేస్తే, రీడ్ చేస్తే, ఇంటరాక్ట్ చేస్తే కాంటెంట్ త్రూ ప్లాట్ఫామ్స్ మీకు హెల్ప్ చేస్తుంది గ్రో కానీకి. సో హబ్లో ఇది చాలా ఈజీగా జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే వన్ హబ్ మెనీ ఆఫర్స్. సో ఫనల్స్లో ప్రాబ్లం ఏంది? ఇట్ వుడ్ బి లైక్ ఒక ప్రోడక్ట్ ఉంటుంది, ఒక పేజ్ ఉంటుంది, ఒక సెటప్ ఉంటుంది. ఓకే. సో దీంట్లో మనం ఏమైనా చేంజెస్ చేసినా, ఏమైనా కింద మీద చేసినా మొత్తం అటాచ్. సో చేంజ్ చేయాలంటే మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచి రీబిల్డ్ చేయాలి.
రైట్. సో దట్ ఈస్ ద డిఫికల్టీ ఇన్ ఫనల్స్. అండ్ హబ్లో అలా కాదనమాట. మీరు ఆఫర్ చేంజ్ చేయొచ్చు, న్యూ ఐడియాస్ టెస్ట్ చేయొచ్చు, డిఫరెంట్ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయొచ్చు అక్కడ. సో ఒక హబ్ చాలా ఆప్షన్స్, మల్టిపుల్ ఆప్షన్స్. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది హబ్. అండ్ ఫోర్త్ మనం మాట్లాడుకుంటే ట్రస్ట్ కూడా ఇక్కడ స్టాక్ అవుతుంది. ఫనల్స్లో ట్రస్ట్ ప్రతి స్టెప్లో రీసెట్ అవుతుంది. ఒక లింక్ ఉంటుంది, ఒక న్యూ పేజ్ ఉంటుంది, ఒక న్యూ ప్రామిస్ ఉంటుంది. కానీ హబ్లో ఇట్స్ కంప్లీట్లీ ఆపోజిట్. ట్రస్ట్ అనేది టైంతో స్టాక్ అవుతుంది. ప్రతి విజిట్ మీ వాల్యూని పెంచుతుంది. ఓకే, ఇఫ్ ఎనీవన్ విజిట్స్ యువర్ హబ్, వాల్యూని పెంచుతుంది ప్రతి విజిట్. అదే రీజన్ వల్ల నా ఫనల్స్ అనేది ఫెయిల్ అయింది. అంటే ఫెయిల్ కాదు, అవుట్డేటెడ్ అయిపోయింది. కానీ హబ్ అనేది నాకు వర్క్ అయింది. రైట్. సో ఇప్పుడు మనం చూసుకుంటే ది మోడర్న్ అఫిలియేట్ ఫ్లో గురించి మాట్లాడుకుంటే ఇట్స్ వెరీ సింపుల్ గైస్. నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీరు చూసినట్టు షార్ట్ ఫామ్ కాంటెంట్ అనేది నేను క్రియేట్ చేస్తాను. అండ్ ఆ షార్ట్ ఫామ్ కాంటెంట్ క్రియేట్ చేసిన తర్వాత విజిటర్స్ని నేను నా హబ్కి పంపిస్తాను. సో హబ్లో కన్వర్జేషన్స్ అనేది ఈజీగా జరుగుతాయి. అండ్ వన్స్ ఇట్ ఈస్ డన్, వన్స్ పీపుల్ గెట్ ఇన్ టు మై హబ్, నేను ఆఫర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను అక్కడ. సో దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ చేజింగ్ అండ్ నో పుషింగ్, జస్ట్ కనెక్షన్ అండ్ ట్రస్ట్ అనమాట. రైట్. సో ఫనల్స్లో ఇట్లా చేయలేము, బట్ హబ్స్లో ఇట్స్ పాసిబుల్. సో ఐ పర్సనల్లీ సే దట్ నేను, ఎందుకంటే ఫనల్స్ కూడా చాలా వరకు యూజ్ చేశాను. క్లిక్ ఫనల్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ టూల్ ఇన్ ది మార్కెట్. కజాబీ ఉంది, హై లెవెల్ ఉంది, అన్నీ యూజ్ చేశాను అనమాట. బట్ వాట్ ఐ ఫీల్ ఈజ్ లైక్ ద హబ్ బేస్డ్ బిజినెస్ మోడల్ కైండ్ ఆఫ్ థింగ్ ఈజ్ వెరీ సూటబుల్ టు మీ. అండ్ అది ఈజీగా నన్ను నా ఆఫర్స్ని ప్రమోట్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాయి. సో ఫనల్స్ అనేది బ్యాడ్ కాదు గాయస్, వర్క్ చేయడం ఆగిపోయింది అంతే. పీపుల్ ఇప్పుడు చేంజ్ అవుతున్నారు. సో పీపుల్ చేంజ్ అయితే మీ సిస్టమ్ కూడా చేంజ్ అవ్వాలి. పాత సిస్టమ్ మీద వర్క్ చేస్తే ఇట్ వోంట్ బి వర్కింగ్. సో మీరు ట్రెడ్మిల్లో రన్ చేస్తూ టైర్డ్ అయిపోతున్నారంటే మేబీ టైం వచ్చింది ఇప్పుడు మీరు హబ్ బిల్డ్ చేసుకోనికే. ఓకే, సో హబ్ ఎట్లుంటుందో నేను చూపిస్తాను క్లియర్గా మీకు. సో దిస్ ఈజ్ మై కమ్యూనిటీ. అండ్ కమ్యూనిటీలో చూసుకుంటే నేను ఎవ్రీడే పోస్ట్లు అనేది చేస్తుంటాను టు కీప్ మై ఆడియన్స్ ఎంగేజ్. అలానే మా కమ్యూనిటీ మెంబర్స్ కూడా ఇక్కడ ఎంగేజ్ అవుతుంటారు. దే పోస్ట్ సమ్ గుడ్ థింగ్స్ ఇన్ టు ది కమ్యూనిటీ. అండ్ ఇట్లా పోస్ట్ చేస్తుంటే వాళ్ళకి లీడర్ బోర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ లీడర్ బోర్డులో ఏంటంటే దే కెన్ ఇంక్రీజ్ దేర్ పాయింట్స్ ఇంక్రీజ్ అయితే కొన్ని కొత్త పర్క్స్ అనేది వాళ్ళకి అన్లాక్ అవుతుంది. సో దట్ దే కెన్ వర్క్ రిగ్రెస్లీ. అండ్ లీడర్ బోర్డ్ ఈజ్ సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ గేమిఫికేషన్ ఇంక్లూడ్ అవుతుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ది కోర్సెస్, సో ఇక్కడ నేను ప్రతి ఒక్క కోర్స్ అనేది నేను హోస్ట్ చేసి పెడతాను. సో ప్రతి ఒక్క కోర్స్లో కుదిరితే మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీరు స్క్రాల్ చేస్తే రిసోర్సెస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు వేరే అఫిలియేట్ ప్రోగ్రామ్ని కూడా రెఫర్ చేయొచ్చు. సో దట్ పీపుల్ విల్ బి క్లికింగ్ ఇట్ అండ్ బయింగ్ త్రూ యువర్ లింక్. అప్పుడు మీకు కమిషన్ జనరేట్ అవుతుంది. నేనైతే అట్ ప్రెజెంట్ ఐఎమ్ నాట్ సెల్లింగ్ ఎనీథింగ్ టు మై కమ్యూనిటీ మెంబర్స్, ఫ్రీ రిసోర్సెస్ ఇస్తున్నాను. సో దెర్ ఈస్ నీడ్ నాట్ టు గెట్ వరీ. సో రిసోర్సెస్ అనే ఆప్షన్ ఉంటుంది. రిసోర్సెస్ అనే ఆప్షన్లో ఫ్రీ రిసోర్సెస్ ఇస్తున్నాను. You can also include all the affiliate programs over here and ask people to try it out. Okay, so మీరు కమ్యూనిటీలో మెంబర్స్ని బిల్డ్ చేస్తున్న కొద్దీ ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ట్రస్ట్ బిల్డ్ అవుతున్న కొద్దీ పీపుల్ విల్ బీ సర్చింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్, క్లిక్ చేస్తారు, పర్చేస్ చేస్తారు, అండ్ కమిషన్ అనేది మీకు జనరేట్ అవుతుంది. అలానే క్యాలెండర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నేను లైవ్ సెషన్స్ చేస్తాను అనమాట. సో పీపుల్ విల్ బీ వాచింగ్ మీ లైవ్. నేను లైవ్ అప్డేట్స్ ఇస్తుంటాను, లైవ్ స్ట్రాటజీస్ డిస్కస్ చేస్తుంటాను. So I get connected to my community members. So at present na Telugu community 72 members తో ఉంది. And my goal is to build anywhere in between 50,000 to 1 lakh members into my community. And it's very easy and అది చేసి నేను చూపిస్తాను. సో ఇలాంటి మీకు హబ్ బేస్డ్ బిజినెస్ మోడల్ కావాలని అనుకుంటే కింద ఫ్రీ మాస్టర్ క్లాస్ ఉంది గాయస్, చూడండి. నా కమ్యూనిటీలో జాయిన్ కండి అండ్ యూ కెన్ పర్సనల్లీ గెట్ ఇన్ కాంటాక్ట్ విత్ మీ. నేను హెల్ప్ చేస్తాను మీకు ఇట్లాంటి కమ్యూనిటీని బిల్డ్ చేయడానికి. అండ్ ఇది వెబ్సైట్కి డైవర్ట్ అవుతుంది. మల్టిపుల్ ఫనల్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ మల్టిపుల్ ఫనల్స్కి వెళ్ళి మీరు మీ కమ్యూనిటీకి డైవర్ట్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వుడ్ బి వర్కింగ్. సో గైస్ దట్స్ ఇట్. ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఫ్రీ మాస్టర్ క్లాస్ చూడండి. అండ్ ఐల్ క్యాచ్ యూ ఇన్ మై నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.